తైవాన్ చుట్టూతా చైనా అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేసింది దాదాపు 10 గంటల పాటు. ఇప్పటి వరకు చేసిన మిలిటరీ ఎక్సర్సైజ్లో దీన్ని అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్గా భావిస్తున్నారు. లైవ్ ఫైర్ డ్రిల్స్ కావచ్చు, అక్కడ ఎయిర్ డ్రిల్స్ కావచ్చు, దాంతోపాటు మల్టిపుల్ సీ డ్రిల్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తుందన్నమాట. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు జస్టిస్ మిషన్ 2025. ఈ ఎక్సర్సైజ్ పూర్తి స్థాయిలో తైవాన్ని ఎన్సర్కిల్ చేస్తుందని, అదేవిధంగా తైవాన్ వెపన్స్ యొక్క స్టాక్ పైల్ దానికి సంబంధించి న్యూట్రలైజ్ చేయడానికి చైనా ట్రై చేస్తుందని, దాంతోపాటు తైవాన్కి వచ్చే ఏ ఫారిన్ మిలిటరీ సపోర్ట్ కూడా చైనా బ్లాక్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పి కూడా భావిస్తున్నారనమాట. ఈ డ్రిల్స్లో డెస్ట్రాయర్సు, బాంబర్సు, ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా వాడి మాక్ డ్రిల్స్ చేశారంట. అసలు చైనా ఈ మాక్ డ్రిల్స్ తైవాన్ చుట్టూ ఎందుకు చేసింది? రీసెంట్గా అమెరికా దాదాపు $11 బిలియన్ ప్యాకేజ్ ఒకటి తైవాన్కి అనౌన్స్ చేసింది. ఆర్మ్స్ ప్యాకేజ్ అన్నమాట. దీనికి కౌంటర్గా చైనా ఈ డ్రిల్స్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నారనమాట. ఇది 2022 నుంచి కూడా చైనా ఇలాంటి డ్రిల్స్ చేస్తూ వచ్చింది. ఇది 6th ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ డ్రిల్స్ చైనా ఎందుకు చేసింది, ఈ టైంలోనే ఎందుకు చేసిందంటే, అమెరికా తైవాన్కి $11 బిలియన్ ఆర్మ్స్ ప్యాకేజ్ ప్రకటించినందుకు చైనా చేస్తుందని మనకు తెలుస్తోంది. 2027 కల్లా చైనా తైవాన్ని ఆక్యుపై చేయబోతోందా, కంప్లీట్గా తైవాన్ని ఆక్రమించబోతోందా? ఇప్పుడు వస్తున్న కథనాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. రీసెంట్గా తైవాన్ యొక్క నేవీ కమాండర్ ఒక మాట చెప్పారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, చైనీస్ ఆర్మీ వాళ్ళు అనకొండా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారంట. తైవాన్ని ఆక్యుపై చేయడానికి, తైవాన్ని కంప్లీట్గా స్క్వీజ్ చేయడానికి చైనా వాళ్ళు అనకొండా స్ట్రాటజీ అని చెప్పి ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారనమాట. అసలు ఈ అనకొండా స్ట్రాటజీ అంటే ఏంటి? అనకొండా స్ట్రాటజీ అంటే తైవాన్ని ఆర్థిక పరంగా, మిలిటరీ పరంగా, డిఫెన్స్ పరంగా కంప్లీట్గా సఫకేట్ చేయటం, ఊపిరి ఆడకుండా చేయటం అనమాట. శత్రువుల్ని ఒక స్నేక్, ఒక పాము ఏ విధంగా అయితే శత్రువుని చుట్టుముట్టేసి కంప్లీట్గా ఊపిరి ఆడకుండా చేస్తావు, అనకొండా స్ట్రాటజీ కూడా అలాంటిదే. ఈ స్ట్రాటజీ గురించి విన్ఫీల్డ్ స్కాట్ అనే గొప్ప జనరల్ అమెరికన్ సివిల్ వార్ టైంలో చెప్పారంట. అనకొండా స్ట్రాటజీ అంటే కంప్లీట్గా శత్రువుని చుట్టుముట్టడం, శత్రువుకి ఊపిరి ఆడకుండా చేయటం, శత్రువుని కబళించి వేయటం. దీనివల్ల శత్రువు ఇంకా అసలు పైకి రాలేదన్నమాట. దీన్నే అనకొండా స్ట్రాటజీ అంటాం. ఇప్పుడు చైనా అనకొండా స్ట్రాటజీ ఫాలో అవుతుందంట తైవాన్ పైన. అనకొండా స్ట్రాటజీలో మిలిటరీ టెక్నిక్స్, సైకలాజికల్ టాక్టిక్స్, సైబర్ వార్ఫేర్, ఇలా రకరకాల శక్తియుక్తులతో దీంతో కంప్లీట్గా తైవాన్ని చైనా వీక్ చేస్తుందన్నమాట. దీంతో తైవాన్ తనకు తానే చాలా వీక్ అయిపోయి, బలహీన పడిపోయి చైనాతో ఫుల్ టైం వార్కి వెళ్లకుండా, అంటే చైనా ఆక్యుపై చేసేటప్పుడు యుద్ధానికి దిక్కకుండా కంప్లీట్గా ఒదిగిపోద్ది, కంప్లీట్గా సబ్మిసివ్ అయిపోద్ది అనమాట తైవాన్. ఈ స్ట్రాటజీ ప్రకారం చైనా తైవాన్ని కంప్లీట్గా ఎయిర్ ఫోర్స్ ద్వారా, తర్వాత సీ ఫోర్స్ వాడి, అంటే నేవల్ పవర్ వాడి కంప్లీట్గా తైవాన్ని చుట్టుముట్టేసి తైవాన్కి స్లోగా తైవాన్ని కంప్లీట్గా అన్ని వైపులా నీరసం వచ్చేలా, అంటే కంప్లీట్గా తైవాన్ టైర్డ్ అయిపోయేలాగా చేసి తైవాన్ని ఆక్యుపై చేయాలని చైనా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా 2049కి తైవాన్ని కంప్లీట్గా యూనిఫై చేసుకోవాలి చైనాలో అన్న ప్లాన్ చైనాకు ఉంది. ఇప్పుడు కూడా చైనా ఏ రోజు కూడా తైవాన్ అనేది సపరేట్ కంట్రీ అని, సోవరెన్ కంట్రీ అని బిలీవ్ చేయదు, ఒప్పుకోదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 దేశాలు మాత్రమే తైవాన్ సోవర్నిటీని ఒప్పుకున్నాయన్నమాట. చైనా తైవాన్ జస్ట్ బ్రేక్ అవే ప్రావిన్స్, మా దగ్గర నుంచి దూరంగా ఉన్న ప్రావిన్స్, కాబట్టి తైవాన్ని మేము ఆక్యుపై చేసే తీరుతాము, అది మా ప్రావిన్సే, తైవాన్ మా భూభాగమే అని చెప్పి షీ జిన్పింగ్ చైనీస్ ప్రీమియర్ చాలా సార్లు అన్నారు. అసలు చైనా తైవాన్ విషయంలో ఇంత పట్టు ఎందుకు పడుతుంది? అవసరమైతే ఫోర్స్ వాడైనా, చాలా బలవంత పెట్టైనా సరే తైవాన్ని కంప్లీట్గా చైనాలో యూనిఫై చేసుకోవాలని చెప్పి చైనా అనుకుంటుంది అనమాట. దీనికోసం అనకొండా స్ట్రాటజీ కూడా ఫాలో అవుతుంది. అనకొండా స్ట్రాటజీ వార్ టైంలో, పీస్ టైంలో మొత్తం చుట్టుముట్టం, అది ప్రశాంతంగా ఉన్న టైంలో అవ్వచ్చు, యుద్ధం జరిగే టైంలో అయినా ఉండొచ్చు, ఏ టైంలో అయినా కంప్లీట్గా చుట్టుముట్టే స్ట్రాటజీ అనమాట. దీన్నే అనకొండా స్ట్రాటజీ అంటారు. అయితే అసలు చైనాకి తైవాన్ ఎందుకు కావాలి? అసలు తైవాన్ చాలా చిన్న ప్లేస్ కదా, చైనాతో ఏ విధంగా సరితూగలేని ప్లేస్ కదా, కానీ చైనాకి తైవాన్ ఎందుకు కావాలి? ముఖ్యంగా తైవాన్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ సౌత్ ఈస్ట్ చైనాలో చాలా దగ్గరగా ఉంటుంది తైవాన్. అక్కడి నుంచి మేజర్ షిప్పింగ్ రూట్స్ ఉంటాయి, అది నెంబర్ 1. రెండోది, ఈ మొత్తం ఇండో పసిఫిక్ రీజన్లో స్ట్రాటజికల్గా చైనా ఇంకా ముందుకెళ్ళాలంటే తైవాన్ ఆక్యుపై చేయాలి. తర్వాత తైవాన్ అనేది చైనాలో భూభాగం అని చెప్పి చైనా ఎప్పటికీ నమ్ముద్ది. మనందరికీ తెలుసు 1949 రెడ్ చైనా ఫామ్ అయ్యేటప్పుడు నేషనలిస్టులు వర్సెస్ కమ్యూనిస్టులు, ఎవరైతే నేషనలిస్టులు ఉన్నారో, అంటే చైనా మాదే, చైనా మేమే అని చెప్పి ఉన్నారో, వాళ్ళు ఓడిపోయి ఫోర్మాసా పారిపోయారు. అదే తైవాన్ అనమాట. తైవాన్ డెమోక్రటికల్ గా రూల్ అవుతుంది, చైనానేమో అథారిటేరియన్ గా రూల్ అవుతుంది, అంటే కమ్యూనిస్ట్ రూల్. అయితే తైవానీస్ లో చాలా మంది ప్రజలకి చైనాలో
యూనిఫై అవడం ఇష్టం లేదు. తైవాన్లో ఎవరికి ఇది ఇష్టం లేదు. చైనాలోకి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే తైవాన్ డెమోక్రసీని ఎంజాయ్ చేస్తుంది. కానీ ఇప్పుడు తైవాన్ ప్రొడక్షన్ లో, ఎకనామిక్ యాక్టివిటీలో, సెమీ కండక్టర్స్ లో, ఎలక్ట్రానిక్ గూడ్స్ లో, అంతేకాదు స్ట్రాటజికల్ గా కూడా చాలా ఇంపార్టెంట్. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత తైవాన్కి మేము ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వని చెప్పి ఆయన కూడా ప్రకటించేశారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ టెన్యూర్ ఎండ్ అయ్యే లోపే, డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎండ్ అయ్యే లోపే చైనా తైవాన్ని కంప్లీట్ గా ఆక్యుపై చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు చైనా సూపర్ పవర్ అవ్వాలి అన్న దిశగా ముందుకెళ్తున్నప్పుడు తైవాన్ లాంటి చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎప్పటి నుంచో చైనా తైవాన్ క్లెయిమ్ చేస్తుంది కాబట్టి అది సెటిల్ చేసుకోకుండా సూపర్ పవర్ స్టేటస్ ఎలా వస్తుందని చెప్పి చైనా భావిస్తుంది అనమాట. ఆర్థిక పరంగా, వ్యూహాత్మకంగా, భౌగోళిక పరంగా చైనాకి తైవాన్ కావాలి. తైవాన్ ఖచ్చితంగా చైనా ఆక్యుపై చేస్తుందని ప్లాన్ కూడా చేసి పెట్టేసుకుంది. చైనా తెలివిగా అనేక దేశాలకి ఎయిడ్ ఇస్తూ, డబ్బులు ఇస్తూ, ఆ దేశాలకు వెళ్ళి ప్రత్యేకంగా చైనా ఒక మాట చెప్తుంది, మేము మీ కింద సపోర్ట్ చేస్తున్నాం, ఎయిడ్ ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, మీకు సాఫ్ట్ పవర్ ఇంత ఉపయోగపడుతుంది మాది, ఇప్పుడు మీరు వన్ చైనా పాలసీ అప్రూవ్ చేయాల్సిందే, తైవాన్ చైనాలో భాగమని మీరు నమ్మాల్సిందే అని చెప్పి వాళ్ళ చేత చెప్పేస్తుంది అనమాట. మనం చూస్తే తైవాన్ ని సోవరిన్ కంట్రీగా రికగ్నైజ్ చేసే దేశాలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 దేశాలే ఉన్నాయి. రీసెంట్ గా కూడా మొహమ్మద్ యూనిస్ ఎవరైతే బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ చైనాకి వెళ్లారో ఆయనతో కూడా వన్ చైనా పాలసీ గురించి మాట్లాడింది చైనా. పనామా, నికరగోవా, నౌరు చాలా దేశాలు వన్ చైనా పాలసీకి అప్రూవ్ చేశాయి. ఇంతకుముందు తైవాన్ గుర్తించిన దేశాలు కూడా మేము తైవాన్ సపరేట్ గా గుర్తింపేమో, మేము వన్ చైనా పాలసీ ఫాలో అవుతామని చెప్పి. అదే విధంగా అమెరికా కూడా తైవాన్ ని సపరేట్ దేశంగా గుర్తించట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక పక్క తైవాన్ ని సపోర్ట్ చేస్తూనే, తైవాన్ అనే డెమోక్రసీని సపోర్ట్ చేస్తూనే, ఇంకో పక్క వన్ చైనా పాలసీ సపోర్ట్ చేస్తుంది అమెరికా. అమెరికా కూడా స్ట్రాటజిక్ అంబిగ్యూటీ అనే పాలసీని ఫాలో అవుతుంది చైనా తైవాన్ సంబంధాలకు సంబంధించి. అంటే నేను ఒక పక్క చైనాతో ఉంటాను, నేను వన్ చైనా పాలసీ సపోర్ట్ చేస్తాను, అదే విధంగా తైవాన్ లో డెమోక్రసీ సపోర్ట్ చేస్తానని. అయితే తైవాన్ ప్రజలు మాత్రం మా లోకల్ లాస్ మేమే డిసైడ్ చేసుకుంటాం, మా చట్టాలు ఏంటో మేమే డిసైడ్ చేసుకుంటాం, మా పాలసీ ఏంటో మేమే డిసైడ్ చేసుకుంటాం, మేము గనక చైనాలో ఉంటే ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మమ్మల్ని కంప్లీట్ గా మా హక్కుల్ని తీసేస్తుంది, అథారిటేరియన్ గా వ్యవహరిస్తుంది, మాకు డెమోక్రసీ కావాలని చెప్పి తైవాన్ లో మెజారిటీ ప్రజలు అంటున్నారు. చైనా ఈ మధ్య చాలా జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్, మిలిటరీ డ్రిల్స్, మిలిటరీ మాన్యూవర్స్ ఇవన్నీ కూడా తైవాన్ స్ట్రైట్ దగ్గర చేస్తుందన్నమాట. అంటే తైవాన్ కి తన శక్తిని చూపించుకోవడం, మీరు ఖచ్చితంగా చైనా ఆధిపత్యాన్ని సహించాల్సిందని చెప్పడం అనమాట. దీంతో పాటు చైనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ పవర్ గా ఎదగాలనుకుంటుంది. ఈ టైంలో ఈ తైవాన్ స్ట్రైట్ అనేది చైనాకి చాలా కీలకం, తైవాన్ అనేది చాలా కీలకం అనమాట. అంటే తైవాన్ నాదే అని చెప్పుకోవడానికి రీసెంట్ గా లాస్ట్ 2 న్యూ ఇయర్స్ సందర్భంగా కూడా చైనీస్ ప్రీమియర్ షీ జిన్పింగ్ తైవాన్ మాదే, ఈ రోజు రేపో దాన్ని రీయూనిఫై చేసుకుంటాం, మేమందరం ఒక ఫ్యామిలీ, విడిపోయిన ఫ్యామిలీ అంతే, కలిసిపోతాం అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఫోర్స్ తో అయినా, బలవంత పెట్టైనా, వైలెన్స్ యూజ్ చేసిన తైవాన్ ని కలుపుకోవడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోంది.